2018లో జరిగితే ఇప్పుడు ఆల్‌మోస్ట్ 2025 అంటే 6 ఏళ్ళు దాటిపోయింది. ఇంత ఎందుకు సార్ లాంగ్ పీరియడ్ ఎవిడెన్స్‌లన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నా కూడా ఎందుకు టైం ఇంత పట్టింది సార్? సాధారణంగా ఎలా ఉంటుందంటే, ఈ తప్పు చేసిన వాళ్ళు జైల్లో కొనసాగుతుంటే, వాళ్ళ కేసులు త్వరగా వస్తాయి బోర్డు మీద. ఓకే. 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 ఎందుకంటే, ఎప్పుడు కూడా రాజ్యాంగం గాని, చట్టాలు గాని ఏమవుతుందంటే, వాళ్ళ మీద నింద మోపబడింది. ఆ! సార్. కానీ ఇప్పుడు వాళ్ళు నేరస్తులుగా మారారు. శిక్ష పడడం వల్ల వాళ్ళు నేరస్తులుగా మారారు. హ్మ్. అప్పుడు నింద వేయడం జరిగింది. ఇప్పుడు అది నిర్ధారించబడ్డం వల్ల వాళ్ళు నేరస్తులుగా మారారు. కానీ వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు 7 సంవత్సరాలు జైల్లోనే ఉండిన్నారమ్మా? అదేమన్నా ఐడియా ఉందా మీకు? నేను పెద్ద ఫాలో అవ్వలేదు. ఆ! బెయిల్ లే అయిపోయింది వాళ్ళకి. లేదు సార్. బెయిల్స్ మీదొచ్చారు కొంతమంది అదే. బయటకు. బెయిల్ మీద ఎప్పుడైతే వస్తే ఏమవుతుందో అంటే రొటీన్ కోర్ట్‌లో కన్వేయర్ బెల్ట్ మీద వెళ్ళిపోతుంది. హ్మ్. ఓకే. ఓకే. అంటే ఆ కేసులు వస్తున్న కొద్దీ వాటిని ఒక్కొక్కటి తీసుకుంటూ ఉంటారు. ఆ సంవత్సరంలో జరిగిన కేసులు, తర్వాత కేసులు ఈ విధంగా కోర్ట్ ప్రొసీజర్. హ్మ్. కానీ ఎప్పుడైతే ఈ నిందితులు జైల్లోనే ఉన్నారనుకోండి బెయిల్ లేకుండా, హ్మ్. 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 అప్పుడు ఏమవుతుందంటే ఈ కేసులను త్వరితగతిగా తీసుకెళ్ళాలి. ఓకే సార్. ఓకే. ఎందుకంటే బెయిల్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఓకే. వాళ్ళు బయటున్నారు. ఆ! ఆ! అదే జైల్‌లో గనక ఉంటే ఏమవుతుందంటే, వీళ్ళ యొక్క ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో అవి హరించివేయబడడం జరుగుతోంది. కాబట్టి త్వరగా వీళ్ళకు నిర్ధారించాలన్నది జనరల్ ప్రిన్సిపల్స్ మనకు జూరిస్ప్రుడెన్స్. ఓకే. సో, బెయిల్ మీదొచ్చారు కాబట్టి ఈ మధ్య ఫర్ ఎగ్జాంపుల్ 'నిర్భయ' కేస్ తీసుకున్నా మీరు, ఆ! అది కూడా సుమారుగా 10 సంవత్సరాలు పట్టింది నడిచింది. సార్. అవును. అవును. కాబట్టి ఆ విధంగా బెయిల్‌లో ఉండడం వల్ల ఈ విధమైన టైమ్ డిలే అవుతుంది.